హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇది నా ఫస్ట్ బ్రాడ్కాస్ట్ అండి తెలుగులో. మా డాడీతో షూట్ చేస్తున్నాను. అండ్ ఈ బ్రాడ్కాస్ట్లో స్పాన్సర్ కూడా ఉన్నారు. అండ్ ప్రమోషన్ ఒక ఒకరికి ప్రమోషన్ కూడా ఇస్తున్నాను. అదే సప్తపది శారీస్. అండ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా దొరుకుద్ది. తన్ని పింక్ చేసి ఇన్స్టాగ్రామ్లో శారీస్ అని కొట్టండి. ఫస్ట్ 1000 ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్స్ కూడా శారీస్ పంపబడుతున్నాయి. సో ప్లీజ్ ఎంకరేజ్ హర్ అండ్ ఎంకరేజ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ స్టార్ట్స్ అవర్ ఇంటర్వ్యూ. హాయ్ డాడీ. మైక్ నచ్చుకు అట్లా డాడీ. యా. సో డాడీతో మీ లైఫ్ గురించి చెప్పరా? మీ లైఫ్ మీరు ఎప్పుడు పుట్టారు? సో మీరు ఏం చదువుకున్నారు? సో మీరు ఏం చేశారు? సో వివరంగా చెప్పగలుగుతారా? నేను పుట్టింది ఆ, 1948. ఓకే. మరి చదువుకున్నది బిఏ. మ్హూ. మ్. ఇక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూర్చున్నా. ఏ ప్రైవేట్ జాబ్స్ అంటే? ప్రైవేట్ అంటే మ్. అని ఐటీఐలో చేశాను, మ్. తర్వాత సినిమాటాకీస్లో చేశాను, మ్హూ. అని రెండు మూడు చేశాను. ఓకే, అంటే అన్ని ఫీల్డ్లలో జాబ్ చేశారన్నమాట. సో మీ ఫేవరెట్ థింగ్స్ ఏంటి? మీకు ఇష్టమైన ఏంటి? ఇప్పుడు ఏం లేవు. మ్. అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేవు. అప్పుడు ఏంటి? అప్పుడు తిండి తిండే తిండి తిండి మ్? తిండి తినాలి. ఓకే, అంటే ఎంటర్టైన్మెంట్కి ఏం చేసేవాళ్ళు? ఎంటర్టైన్మెంట్ సినిమాలు, ఏ సినిమాలు? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు. ఓకే ఓకే ఓకే. నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. సో మీరు నాగేశ్వరరావు అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారా? సెక్రటరీనా? ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ జస్వంత్ సింగ్. ఓకే, మీ అన్నగారు. ఓకే ఓకే. అంటే మీరు నాగేశ్వరరావు గారిని కలిశారా? కలిసిన మ్? 3-4 సార్లు కలిసిన. అంటే ఎక్కడ కలిశారు? ఇంట్లో ఎక్కడ ఇల్లు? బంజారా హిల్స్. బంజారా హిల్స్కి వెళ్ళారా నాగేశ్వరరావు గారిని కలవడానికి? పోయాను. ఓకే ఓకే. వాళ్ళ అద్దాల మేడ అని ఉన్నది, ఆ, దాంట్లో పోయాం, కలిసాం. ఓకే ఓకే. వాళ్ళ కొడుకు నాగార్జున గారిని? ఇవాళ చిన్న పిల్లవాడు ఉండే, స్కూల్లో చదువుతున్నాడు, ఎప్పుడు నాగార్జున గారా? నాగార్జున గారు. ఓహో, ఓకే ఓకే. అప్పుడు స్కూల్లో ఉండే. అప్పుడు బంజారా హిల్స్ ఇప్పుడున్నట్టే ఉందా లేకుంటే ఇప్పుడు చేంజ్ అయిపోయింది, ఇల్లు చేంజ్ అయిపోయింది. అప్పుడు కొండలు గుట్టలు ఉండేటియా? ఎలా వెళ్ళారు మీరు? కారులోనే, కార్లో. ఎక్కడి నుంచి? కరీంనగర్ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్. అప్పుడు రోడ్లు ఎలా ఉండే కరీంనగర్ నుంచి హైదరాబాద్కి? మంచిగా ఉంది, మెయిన్ రోడ్. మెయిన్ రోడ్ మంచిగా ఉంది. ఓకే ఓకే. 3-4 సార్లు కార్లో వచ్చి కలిసిపోయారు. మీకు ఇష్టం వచ్చిన మూవీ ఏంటండి? ఉన్నాయి, ధర్మదాత. ఇంకా ధర్మదాత ఉంది, ప్రేమ్నగర్. ప్రేమ్నగర్. ఇంకా అంతే. మీరు ఎలా మీ హాబీ బేసిక్గా వాచింగ్ మూవీస్ అంటారు, పాటలు కూడా వింటారు. నాకు తెలిసి మీరు కొన్ని నవళ్ళు కూడా రాశారు, అది పబ్లిష్ కాలేదు అనుకోండి. మీ కాలేదు అది. మీ కలం పేరేంటి? ఇంద్రజిత్. ఇంద్రజిత్. ఓకే. ఎన్ని పుస్తకాలు రాశారు అలా? 2 నవలలు రాశాను. ఏంటి అవి? రక్త సంబంధము, మ్మ్. ఇంకోటి ఏదో ఉంది. ఏమన్నా గుర్తుకుందా స్టోరీ? లేవు, జ్ఞాపకం లేదు. స్టోరీ అంటే మీరు నవళ్ళు కూడా చదివేవాళ్ళు కదా చాలా నవలు చదివాను. మీకు ఇష్టం వచ్చిన నవలు? కుమ్మూరి సాంబశివరావు. ఆథరా? డిటెక్టివ్నా? ఓకే ఓకే. డిటెక్టివ్ నవలలు రాసేవాడు అనేది చదివేవాడు. ఓకే ఓకే. ఇంకా ఇంకా మీకు హారర్ కూడా చదివారు ఏమన్నా? లవ్ స్టోరీ, హారర్? ఎక్కువ లేదు. మీరు చెప్పిన స్టోరీ నాకు గుర్తుకుంది, ఎండమూరి వీరేంద్రనాథ్ వెన్నెల్లో ఆడపిల్ల బుక్, ఇంకోటి కాశ్మోరా. ఆ కాలంలో టైం పాస్ అంతా బుక్సే.
బుక్స్. ఎక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు బుక్స్? కిరాయి, కిరాయి బుక్ స్టాల్ ఉంది. హ్మ్. బుక్ స్టాల్‌లో పట్టుకొని వస్తా. వచ్చి మళ్ళీ చదివి చదివి ఇచ్చేస్తాను. అంటే లైబ్రరీస్ లేవా అప్పుడు? లైబ్రరీ లేవు. ఈ డిటెక్టివ్ నవలలు లేవు హ్మ్. అప్పుడు. హుహు. లైబ్రరీ ఉన్నాయి గానీ, పెద్ద హ్మ్. పెద్ద లైబ్రరీ ఉంది. హ్మ్. అంతే ఆ లైబ్రరీ పోకపోదు. హుహు. ఇంట్లోకే తెచ్చి చదువుకునేవాడిని. అంటే మీరు ఒకసారి ఇంకా కొద్దిగా వెనకకెళ్దాము. మీరు చదువుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళు ఇంకా? ఏమన్నా జాబ్ చేసేవాళ్ళా? పార్ట్ టైమ్ జాబ్ అలా? చదువుకునే టైం కాలేజ్‌లో ఉన్నప్పుడు? కాలేజీలో ఆటో ఏజెంట్ చేశాను కొన్ని రోజులు. కాలేజ్‌లో ఉన్నప్పుడే చేశారా? కాలేజీలో ఉన్నప్పుడే. ఆర్‌టీఓ ఏజెంట్‌గా చేశారు ఆ! కొన్ని రోజులు. ఓకే. ఓకే. ఇంకా పొలం అలా ఎళ్ళేవాళ్ళా? ఆ పొలం పో ఆ! పోయేవాడిని. ఓకే. ఏంటి మొత్తం పొలం పనులన్నీ ఆ! చేసేవాళ్ళా? హ్మ్. పొలం పని మొత్తం. అంటే అది కూడా వచ్చు మీకు. హ్మ్. హుహు. ఇంకా మీ లైఫ్ అంటే కరీంనగర్‌లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వరకు జర్నీ. కరీంనగర్ నుంచి వరంగల్. హ్మ్. వరంగల్‌లో జర్నీ అయింది. ఆ! వరంగల్ నుంచి హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. ఇంకా మీ ముత్తాతల గురించి ఇక్కడ హైదరాబాద్‌కెళ్ళొచ్చారు, తెలంగాణకెళ్ళొచ్చారు ఏమన్నా తెలుసా? మా తాత దివాన్ సింగ్ అని హ్మ్. రాజస్థాన్ బుందేల్ఖండ్. హ్మ్. బుందేల్ఖండ్ హుహు. అక్కడి నుంచి వచ్చాడు మా హ్మ్. తాత. హ్మ్. ఆహా! మేవాడ్ నుంచి వచ్చారు గదా! హ్మ్. మేవాడ్ నుంచి? బుందేల్ఖండ్ అని అంటారు హుహు. రాజస్థాన్. హ్మ్. అక్కడి నుంచి ఇటొచ్చి హ్మ్. షిఫ్ట్ అయ్యిండు మానకొండ. హుహు. మానకొండలో ఇల్లు కొని హ్మ్. అక్కడనే సెటిల్ అయిపోయాడు దివాన్ సింగ్ గారు. దివాన్ సింగ్. ఓకే. ఇంకా మీరు ఇండియాలో ఏమేమి జూసారండి? ఇండియాలో ఆ! మద్రాస్ చూసాను, ఆ! బొంబాయి చూసాను. హ్మ్. ఇక అంతే ఆంధ్ర ఒకటి చూసాను. తిరుపతి హ్మ్. అవన్నీ చూసాను. అంటే మీరొక్కరే తిరిగారా అంతా? ఒక్కనే తిరిగాను. హ్మ్. ఒక్కనే. అంటే మీ అన్నగారితోని తిరిగారా? లేదు లేదు. నేను ఒక్కనే. ఎంత ఖర్చయింది తిరగటానికి? ఎంత అంటే ఏమున్నది హ్మ్. అప్పుడు తక్కువలో రూ. 50, రూ. 100 పోయొచ్చు. హ్మ్. చాలా తక్కువ. హుహు. ఓకే. రూ. 50 మొత్తము బొంబాయి తిరిగొచ్చారు. రూ. 100 పోయొచ్చు. ముంబై. ఆ! హుహు. అక్కడ హోటల్ చార్జెస్‌తో సహా. అన్నీ. అప్పుడెలా ఉండే ముంబై? బొంబాయి మంచిగానే అప్పుడు అంటే నేను నలుగురం పోయినాం దోస్తులం. హ్మ్. నలుగురం ఒకటే లాడ్జింగ్ తీసుకొని రూమ్ తీసుకొని ఉన్నాం. నలుగురు ఎవరెవరు? మా దోస్తులు ఆంధ్ర నుంచి వచ్చింది వాళ్ళు. హుహు. వాళ్ళొస్తే వాళ్ళతోని పోయినాం. అంటే ఎలా దోస్తులు? ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నా నేను. హ్మ్. దాని నుంచి దోస్తులం. హుహు. ఓకే. పుణ్యక్షేత్రాలేమన్నా తిరిగారా? ఇక్కడనే తిరుపతి, కాళహస్తి, హ్మ్. శ్రీశైలం హ్మ్. ఇవన్నీ ఇవి తిరిగాం. హుహు. హ్మ్. ఇంకా? ఇంకా ఇప్పుడు మీ టైమ్ పాస్ ఎలా అవుద్ది మీకు? రేడియో, రేడియో ఒకటి ఉంటది ఎప్పటికి. ఓన్లీ రేడియోలో. రేడియోలో రేడియో ఎక్కువ ఏం వింటారు? అన్నీ ఉంటాయి. ఆ! అన్ని స్టోరీసా? లేకుంటే పాటలా? పాటలు, హ్మ్. స్టోరీస్ చెప్తా హ్మ్. ఉంటారు. మూవీసు ఈ మధ్య ఏమన్నా చూసారా కొత్తయి? ఏం చూడలేదు. హ్మ్. ఏం చూడలేదు. టీవీలో? టీవీలో చూసాను. హ్మ్. 2, 3 సినిమాలు చూసాను. ఏంటి? బాలకృష్ణది ఒకటి, 'అఖండ'. ఆ! హ్మ్. నాగార్జునది ఒకటి. ఏది 'సంతోషం'. ఆ! 'సంతోషం' మూవీ. చూసాను. హుహు. హ్మ్. ఇంకా? ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా? ఏం లేదు. హ్మ్. ఏం లేదు. హ్మ్. థాంక్ యూ డాడీ. థాంక్స్ ఫర్ యువర్ థాంక్ యూ. ఇంటర్వ్యూ. నమస్తే. హ్మ్. ప్లీజ్ నమస్తే. సబ్స్క్రైబ్.